ఏపీలో పింఛన్ లబ్ధిదారులు జూలై నుంచి 4,000 పెన్షన్ అందుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన పింఛన్ల పెంపునకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3వ సంతకం చేశారు. ప్రస్తుతం 3,000 పెన్షన్ అందిస్తుండగా ఇకపై 4,000 అందించనున్నారు. ఫైల్పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది. తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు 4,000 పింఛను ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూలై 1న ఒక్కొక్కరికి 7,000 చొప్పున పెన్షన్ అందిస్తారు. ఏప్రిల్, మే, జూన్లో చెల్లించాల్సిన ఒక్కో 1,000 రూపాయలతో పాటు జూలై నెల పింఛన్ 4,000 కలిపి మొత్తం 7,000 అందిస్తారు. ఆగస్టు నుంచి మాత్రం 4,000 చొప్పున పంపిణీ చేస్తారు. 4,000 పెన్షన్ అందుకునే లబ్ధిదారుల్లో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కలుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, దప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం 3,000 ఇస్తుండగా ఇకపై 6,000 ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అనారోగ్యంతో మంచానపడిన వారికి, వీల్చైర్లో ఉన్న వారికి ఇప్పటి వరకు అందిస్తున్న 5,000 పెన్షన్ స్థానంలో ఇకపై 15,000 అందిస్తారు. అలాగే కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ రోగులకు ఇస్తున్న 5,000 పింఛనుకు బదులు 10,000 ఇవ్వాలని నిర్ణయించారు. కుష్టు వ్యాధి కారణంగా వైకల్యం పొందిన వారికి 6,000 ఇస్తారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.